అనవసరపు భారాలు, అనవసర విషయాలను గూర్చిన భారాలు. అనవసరమైనవి కొన్ని మోస్తుంటాం మనం. మొదటిది ఏం చెప్పాను? పాప భారం వదిలిపెట్టమన్నాను. రెండోది ఏం చెప్పాను? చింతలు దిగుళ్ళు అన్న భారం నీది కాదు, అది నువ్వు మోయటానికి లేదు. ఎందుకంటే చాలా చోట్ల చెప్పాడు దేవుడు, దేనిని గూర్చి చింతపడకుడి కానీ ప్రతి విషయమును గూర్చి కృతజ్ఞతాపూర్వకముగా మీ మనవులు దేవునికి తెలియజేయండి, అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన క్రీస్తు సమాధానం మీ తలంపులకు కావలి ఉండును అని ఫిలిప్పీ పత్రిక 4:5 నుంచి కిందికి చెప్పాడు. చాలా చోట్ల రాయించాడు. కాబట్టి చింత వదిలేసేయాలి. మూడవది, అనవసరపు భారాలు కొన్ని ఉంటాయి మనం ఎత్తుకునేవి. అనవసరపు భారాలు ఏంటంటే, మన మెదడులో స్టోరేజ్ వ్యవస్థ ఉంటుంది. హృదయం అనుకోండి, మెదడు అనుకోండి, మనసు అనుకోండి. హృదయము, మనసు, భౌతికంగా చెప్పాలంటే మెదడు, ఆలోచన ప్రపంచం, స్టోరేజ్ వ్యవస్థ ఉంటుంది మనకి. ఆ స్టోరేజ్ వ్యవస్థ ఒక్కొక్కరికి ఒక్కొక్క పరిధిలో ఉంటుంది. మొత్తంగా ఆయనైతే ఒక స్థాయిని ఇచ్చాడు. ఉదాహరణకి ఒక డ్రమ్ ఉంది, 25 లీటర్లు పడతాయి ఒక డ్రమ్ములో, 50 లీటర్లు పడతాయి ఒక డ్రమ్ములో, 100 లీటర్లు పట్టే డ్రమ్ము కూడా ఒకటి ఉంటుంది. 100 లీటర్లు పట్టే డ్రమ్ములో 1000 లీటర్లు పోయలేరు. దాని కెపాసిటీ ఎంత ఇచ్చాడంటే 100 లీటర్స్ ఇచ్చాడు. ఓకే, దానిలో 1000 లీటర్లు పడతాయా? 500, 300, 100 లీటర్లు ఇచ్చాడంటే 100 పడతాయి, మిగిలింది పోతుంది. అవునా? అలాగే మన హృదయము లేక మనస్సు లేదా బ్రెయిన్ స్టోరేజ్ వ్యవస్థలో కొంత పరిధిలోనే మనం నింపుకొని ఉంచుకోగలం. మించింది పోతుంది. కెపాసిటీ అంటారు కదా, మనకు కూడా దేవుడిచ్చిన సిస్టంలో కొంత కెపాసిటీని డిజైన్ చేశాడు ఆయన. ఆ పరిధిలోనే మన విషయాలను గ్రహించగలం, దాచగలం. మించితే మన వల్ల కాదు. అర్థమైందా? సాతాను చేస్తున్న కుట్ర ఏంటంటే, దేవుడిచ్చినటువంటి కెపాసిటీలో నింపవలసిన విషయాలను మనం నింపుకుంటే అది మనకి, సమాజానికి క్షేమం. కానీ వాడేం చేస్తున్నాడు? నింపబడవలసిన విషయాలు నింపబడకుండా, అవి నింపబడటానికి ఖాళీ లేకుండా వేరే వ్యర్థతంతా తీసుకొచ్చి నింపుతున్నాడు. ఇప్పుడు కొన్ని రీల్స్ చూసావు, లేకపోతే కొన్ని వీడియోస్ చూసావు, లేదా కొన్ని సినిమాలు చూసావేవో, వాక్యాన్ని 66 పుస్తకాల బైబిల్ గ్రంథంలో ఉన్న వాక్యాన్ని నువ్వు నింపుకున్నావు అనుకో, అవి నింపుకోవటానికి స్టోరేజ్ సరిపోదు. ఒకవేళ మళ్ళీ ఇవి నింపుకున్నా నువ్వు వాటిని కూడా నింపాలనుకో, ఏం జరిగిందో తెలుసా? వీటిని మళ్ళీ బయటికి పంపాలి. ఆల్రెడీ నీలో ఉన్న విషయాన్ని నువ్వు బయటికి పంపితే కానీ అవి లోడ్ కావు. ఎంత కుట్ర అంటే, ఒక సినిమాని నీకు చూపించాడు అంటే దాదాపు 3 గంటల సినిమాలో మెయిన్ పార్ట్స్ అన్నీ నీ మనసులోకి వచ్చేస్తాయి, లోడ్ అయిపోతాయి. ఒక మూవీ చూసాం, మళ్ళీ ఇంకొక మూవీ అదే